పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వహించిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం టెలికాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్లు సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ముగ్గురు చర్చించినట్లు మహేష్ గౌడ్ తెలిపారు. రెబల్స్ ను సమన్వయం చేయలేని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో సరిగా పనిచేయని 16 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెబల్స్ తో సమన్వయం చేయడంలో నిర్లక్ష్యం చేయడం, బంధువులను అభ్యర్థులుగా నిలబెట్టడం, ఇతర పార్టీల నేతలతో మిలాఖత్ కావడం లాంటి ఫిర్యాదులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే డీసీసీ అధ్యక్షుల నుంచి ప్రాథమిక నివేదిక తెప్పించుకున్న పార్టీ రాష్ట్ర నాయకత్వం, పార్టీకి నష్టం కలిగించేట్లు వ్యవహరించిన వారితో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫోన్లో మాట్లాడి తీవ్రంగా మందలించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఫోన్ ద్వారా 16 మంది ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో మహేష్ గౌడ్ మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ల అభిప్రాయాలను తెలియజేయడంతో పాటు సున్నితంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. నిర్లక్ష్య ధోరణి కారణంగా పార్టీకి తీరని నష్టం జరిగిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. 16 మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం, మీనాక్షి అసంతృప్తిగా ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారని తెలుస్తోంది. వైఖరి మార్చుకొని పార్టీ నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలని ఆయా ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు.